ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో అంబేద్కర్ కళా వేదికలో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మా ఆదివాసీ సోదర సోదరీమణుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ పెద్దల్ని అందరినీ పిలిచి ఈ పండగ చేయటం అనేది గతంలో ఎప్పుడూ లేదు. గత ప్రభుత్వాలు ఏదో నామకే వాస్తేగా ఆ రోజు ఒక ట్విట్టర్లో, ఒక సోషల్ మీడియాలో ఒక శుభాకాంక్షలు తెలిపి ఊరుకున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా కాదు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వాళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వాలు సహకరించాలి, ఈ ప్రభుత్వాలు ఏ విధంగా వాళ్ళకి అండగా ఉండాలని నిరంతరం కూడా ఆలోచించే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ ఇప్పుడే మన సెక్రటరీ గారు చెప్పారు, విద్యాపరంగా ఆదివాసీ పిల్లలకి అందరికీ కూడా సకల సౌకర్యాలతో వాళ్ళకి బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి, వాళ్ళకి బ్రహ్మాండమైన భోజనాలు పెట్టి, చదువు చెప్పి, స్కిల్ డెవలప్మెంట్ చేసి, ఐఏఎస్, గ్రూప్ 1 అలాగే డిఎస్సీలకి ప్రిపేర్ చేసి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉండటం వల్ల మొన్న గౌరవ విద్యాశాఖ మంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మెగా డిఎస్సిలో 1300 మంది ఆదివాసీ పిల్లలు టీచర్లు అయ్యారంటే గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఒక విద్యే కాదు, వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చేసేదానికి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేదానికి. ఎందుకంటే ఆదివాసీ సోదర సోదరీమణులందరూ కూడా సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్దపీట వేస్తారు, ప్రాధాన్యతనిస్తారు. వాళ్ళకి ఎక్కడ కల్చర్ డిస్టర్బ్ కాకుండా అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో అత్యాధునిక సదుపాయాలు, వైఫైని ఇవ్వటం కానీ, రోడ్లు విశాఖ మాన్యంలో కానీ, ఇక్కడ కానీ ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతంలో రోడ్లు కనెక్టివిటీ ఏర్పాటు చేయటం కానీ, గతంలో ప్రసవానికి మా సోదరీమణులు ప్రసవం అవ్వాలంటే డోలీలో కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా 2 వీలర్లో మొబైల్ అంబులెన్సులు, వెళ్ళే చోటకి అంబులెన్సులు, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వ్యవస్థ, రేషన్ స్టోర్స్ని వాళ్ళ ఇంటి ముందుకి, వాళ్ళ గూడాల్లోకి తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రత్యేకమైనటువంటి దృష్టి, వెనుకబడిన వర్గాలు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి వెతికి ఆ ఊళ్ళకి రోడ్లేసి వాళ్ళకి సదుపాయాలు పెడతామంటే మామూలు విషయం కాదు. నేను 20 సంవత్సరాల కిందట ఈస్ట్ గోదావరి, అలాగే విజయనగరం, శ్రీకాకుళం ఇన్ఛార్జ్గా జిల్లాలోకి పనిచేసినప్పుడు
ఆ గూడెల్లో పరిస్థితి చూసేవాళ్ళం. ఆ కొండల మీద ఉండేవాళ్ళు. మా గుమ్మడి సంధ్యారాణి గారి నియోజకవర్గం కానీ, సాలూరు కానీ, ఆ ప్రాంతం అంతా కూడా ఎప్పుడో ఆ కొండల మించి రేషన్ తీసుకోవడానికి నెలకోసారి దిగేవాళ్ళు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ పింఛన్లు ఇంటికెళ్ళి ఇస్తూ ఉన్నాం, తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం, చదువుకునే పిల్లలకి అన్ని రకాలుగా ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా మా గిరిజన బిడ్డల్ని ఈ ప్రభుత్వం సొంత బిడ్డల్లాగా, కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ వాళ్ళు చేసే ఉత్పత్తులు ఏదైతే వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండిస్తారో, పండిన పంటని మార్కెట్లో తృణధాన్యాలు కానీ, మరే ఇతర ఉత్పత్తులు కానీ ధరని కల్పించడం కానీ, ముఖ్యంగా అరకు కాఫీ. ఇవాళ ప్రపంచానికి అరకు కాఫీ తెలిసిందంటే ఆనాడు 2014, 2019లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ వల్లే అరకు కాఫీ ఇవాళ ప్రపంచానికి పరిచయమైందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ప్రధానమంత్రి గారికి కూడా అరకు కాఫీ గురించి తెలియజేసి నరేంద్ర మోడీ గారితో ఆ కాఫీ తాగిచ్చి శబాషి కాఫీ బ్రహ్మాండంగా ఉందని ఇక్కడి నుంచి విదేశాలకు ఉత్పత్తి అయ్యే పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడే సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు, భవిష్యత్తులో 1,00,000 ఎకరాలు కాఫీ పంటను వేస్తే మన ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరుగుద్ది, మా గిరిజన సోదరులు ఆదాయం పెరుగుద్ది. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ అభివృద్ధి కోసం విద్యాపరంగా, వైద్యపరంగా, అలాగే వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదివారం అయినా సరే ఆయన ఎక్కడికి ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా ఇవాళ మా గిరిజనులను కలవాలి, మా గిరిజన సోదరులతో మమేకం అవ్వాలని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలండి. తర్వాత పాలకొండ శాసనసభ్యులు గౌరవనీయులు నిమ్మక జయకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఆదివాసీ బిడ్డల తరపున గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలంటే అమితమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి, వారి అభ్యున్నతికై నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి, ఎల్లప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల సంక్షేమం కోసం నిరంతరం అహర్నిశలు వారి అభివృద్ధికై పాటుపడుతున్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా గిరిజన బిడ్డలందరి తరపున మరొకసారి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. ఈరోజు ప్రతి పల్లెకు, అలాగే ప్రతి గిరిజన గూడెం కూడా రహదారులు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, మరి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు చూస్తే 2014-19లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాలైనటువంటి అరకు నుంచి పాలకొండ వరకు కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈరోజు మన గిరిజన ప్రాంతాల్లో చూస్తాం. అటువంటి దార్శనికుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో ఆదివాసీలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఈ జీవో నెంబర్ 3 గురించి పోరాటం చేస్తున్నారు.
దీని వెనుక మరి ఎవరున్న విషయాన్ని కూడా మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు 1986లో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నంబర్ 275 ఇచ్చారు. ఈ 275 ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలకి 100% ఆ ప్రాంతాల్లో మరి ఉన్నటువంటి గిరిజనులకి 100% ఉద్యోగం కల్పించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు దక్కుతుంది. తర్వాత కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏదైతే 275 జీవో ఉందో అది తదనంతరం మరి సుప్రీంకోర్టులో కొట్టివేయబడింది. మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3ని తీసుకొని వచ్చారు. జీవో నెంబర్ 3 తీసుకొని వచ్చి మన ఆదివాసీ గిరిజన బిడ్డలందరికీ కూడా మేలు చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి తర్వాత కాలంలో మరి 2020లో మరి గొడ్డలపాటి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే జీవో నెంబర్ 3 ఉందో ఈ జీవో నెంబర్ 3ని మరి ఎటువంటి మరి సుప్రీంకోర్టులో దాఖలు చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తరపు నుంచి కోర్టులో కూడా మరి అప్పీల్ కూడా దాఖలు చేయకుండా ఆ రోజు గిరిజనులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ జీవో నెంబర్ 3ని కొట్టివేయబడింది. ఆ రోజు మరలా మరి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇప్పటికీ కూడా న్యాయ నిపుణులతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే అందరూ కూడా చర్చించి మరి దాని మీద ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశారు. మరి సంఘాలకు ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది. దానికి ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చూస్తే గిరిజన ప్రాంతాల్లో మరి ఎవరైనా వైద్యం చేయించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. అటువంటి సమయంలో మన ముఖ్యమంత్రి గారు ఫీడర్ అంబులెన్స్లని ఒక కొత్త వినూత్న కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు 2014 టైంలో ఆయనే ప్రవేశపెట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అటువంటి ముఖ్యమంత్రి గారిని మనం అన్ని విధాలుగా మన సంఘాలు కానీ మన గిరిజన బిడ్డలు కానీ అందరం కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ కేసినేని శివనాథ్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులన్నిటికీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ గిరిజన సంక్షేమ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం, వారికి అందరికీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో మనం చూసాం, ఎన్నో కార్యక్రమాలు ఆదివాసీలకు దగ్గరయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ దాకా పెద్దలు చెప్పినట్టు అరకు కాఫీ అనేది ప్రపంచ స్థాయి బ్రాండ్ వచ్చింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే. అంతేకాకుండా దేశ విదేశాల నుంచి ఎవరో అతిథులు వచ్చినా వారు ముందు ఇచ్చేదే అరకు కాఫీని వాళ్ళకి బహుమతిగా ఇస్తూ ఉంటారు. మా ప్రాంతం యొక్క అరకు కాఫీ మీరు అందరూ టేస్ట్ చేయాలి, ప్రపంచవ్యాప్తిగా దీనికి
ప్రసిద్ధి పొందాలని చెప్పి ప్రతి ఒక్క వచ్చిన అతిథికి వారు గౌరవంగా అరకు కాఫీని ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా మొన్నే చూసాం భోగాపురంలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ రోజు విమానాశ్రయం ప్రారంభానికి దింసా నృత్యం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తీసుకొచ్చి ఇవాళ ఆదివాసీల యొక్క కళలని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా చేసిన వ్యక్తి అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సార్ దగ్గరికి వెళ్ళి, సార్ తిరువూరులో 21 తాండాలు ఉన్నాయి, 21 తాండాల్లో కూడా కొంచెం కిడ్నీ బాధితులు ఉన్నారు, కొంచెం మంచినీటి పథకాలు ఇమ్మీడియట్గా కావాలంటే 5 నిమిషాల్లో 21 తాండాలకి మంచినీటి సౌకర్యం వచ్చిన విధంగా కృషి చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా విద్యాశాఖ బడ్జెట్లో 29% నిధులు గిరిజన పాఠశాలలకే కేటాయించిన వ్యక్తి మన నారా లోకేష్ గారు. తప్పకుండా వీరి ఆధ్వర్యంలో తప్పకుండా ఆదివాసీలకి మరింత ప్రయోజనాలు చేకూరే విధంగా ఈ మంచి ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రపతిగా ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతిగా ఉండటం అది భారతదేశం చేసుకున్న అదృష్టం. అది ఎన్డీఏ ఇచ్చిన సత్కారంగా అందరికీ ముందుగా నరేంద్ర మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆదివాసీలు అంటే అడవి ప్రాంతంలో ఉండేవాళ్లే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రకృతిని, నీరు అన్నిటినీ ఆస్వాదించి మమేకమవుతా తిరిగే మీరందరూ కూడా అభివృద్ధి పథకంలోకి రావాలని ఎన్నో పథకాలు, నీరు, రోడ్లు కాడి నుంచి విద్య, వైద్యం ఇటువంటి అన్నీ కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, స్వర్ణాంధ్ర అంటే నగరాలు పెరగటం కాదు, చిట్ట చివరి గిరిజన ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీల అభ్యున్నత అయితేనే స్వర్ణాంధ్ర అవుతుందని వారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఇవాళ మన P4 విధానం వారు తీసుకొచ్చిన విధానం. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అది మన అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి అందరికీ కూడా ఈ ఆదివాస దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కేసినేని శివనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మాచిలు గౌరవనీయులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఈరోజు